మహాభారతంలో కొన్ని కథలు మనస్సుని ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. ప్రేమ, ప్రమాణాలు, ఇంకా ఊహకు కూడా అందని త్యాగాలతో ముడిపడి ఉంటాయి. ఈ రోజు మనం అటువంటి ఒక గాథ గురించే తెలుసుకోబోతున్నాం. ఒక రాజు చేసిన ప్రమాణం, ఒక రాణి దాచిన రహస్యం, మరి దానివల్ల కలిగిన దిగ్భ్రాంతికరమైన పరిణామాల కథ. ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటి ప్రశ్న ఇది. ఒక తల్లి తన కన్నబిడ్డలని ఎందుకు నీళ్లలో ముంచి చంపేస్తుంది? ఇది కేవలం క్రూరత్వమా, లేక మన ఊహకందని మరేదైనా పెద్ద కారణముందా? సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే హస్తినాపురానికి రాజైన శంతనుడి దగ్గర. ఓ రోజు ఆయన నదీ తీరాన విహరిస్తుండగా ఒక అద్భుత సౌందర్యవతి కనిపించింది. ఆమె అందం, తేజస్సు చూసి ఆయన అక్కడికక్కడే మంత్రముగ్ధుడైపోయాడు. ఆయన ప్రేమ ఎంత బలంగా ఉందంటే ఆమెను తన రాణిగా చేసుకోడానికి తన సర్వస్వాన్ని, చివరికి తన రాజ్యాన్ని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. అయితే ఆమె పెళ్లికొప్పుకుంది, కాని ఒక షరతు పెట్టింది. అది మామూలు షరతు కాదు, చాలా విచిత్రమైనది. అదేంటంటే తను ఎక్కడ్నించి వచ్చింది, తన నేపథ్యమేంటి అని అడగకూడదు. అంతకన్నా ముఖ్యంగా తను ఏం చేసినా అది ఎంత వింతగా, ఎంత ఘోరంగా అనిపించినా ఎప్పటికీ ప్రశ్నించకూడదు. ఇది మామూలు నిబంధన కాదు, సంపూర్ణ విధేయతకు ప్రమాణం. ఇక శంతనుడు ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు కదా, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె పెట్టిన అన్ని షరతులకు తల ఊపాడు. ఆ ఒక్క మాటతో తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలియకుండానే ఒక ముద్ర వేసుకున్నాడు. ఇక్కడ్నుంచే కథ పూర్తిగా మలుపు తీసుకుంటుంది. అప్పటివరకు ఉన్న ప్రేమకథ కాస్త ఒక భయంకరమైన విషాదంగా మారబోతోంది. రాజు చేసిన ప్రమాణం ఇప్పుడు తననే వెంటాడటం మొదలుపెట్టింది. కొంతకాలానికి వాళ్ళకి మొదటి కొడుకు పుట్టాడు. రాజు ఆనందానికి అవధుల్లేవు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆమె ఆ పసికందును తీసుకుని ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా గంగానదిలో ముంచివేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడిన శంతనుడు గుండె పగిలేలా ఏడుస్తూ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది ఒక్కసారితో ఆగలేదు. రెండోసారి, మూడోసారి, అలా ఏకంగా 7 పిల్లల విషయంలోనూ ఇదే జరిగింది. ప్రతిసారీ ఆయన ఆత్మక్షోభతో చనిపోయినంత పనయింది. అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటో తెలుసా? ప్రతిసారీ ఆ పసికందుని నదిలో వదిలేసి వచ్చినప్పుడు ఆమె ముఖంలో బాధ కాదు, ఒక ప్రశాంతమైన చిరునవ్వుండేది. కాని శంతనుడు మాత్రం లోలోపల నరకాన్ని అనుభవిస్తున్నాడు. తన ప్రమాణానికి బందీ అయి మౌనంగా రోదిస్తున్నాడు. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. 7 పిల్లల్ని కోల్పోయిన సంతనుడి సహనానికి ఇది ఆఖరి పరీక్ష. 8వ కుమారుడు పుట్టాడు. ఇప్పుడు సంతనుడు ఒక నిర్ణయం తీసుకోవలసిందే. వాళ్ళకి 8వ కొడుకు పుట్టాడు. ఈ క్షణం చాలా కీలకమైనది. రాజు తన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడా, లేక ఒక తండ్రిగా తన చివరి బిడ్డనైనా కాపాడుకుంటాడా? ఆమె 8వ బిడ్డను కూడా చేతుల్లోకి తీసుకుని నదివైపు నడుస్తోంది. ఆ దృశ్యం చూసిన శంతనుడు ఇక తట్టుకోలేకపోయాడు. అతనిలోని తండ్రి తిరుగుబాటు చేశాడు. ఈసారి ఈ ఘోరాన్ని జరగనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తనలో తాను అనుభవిస్తున్న నరకాన్ని, ఆ బాధని ఒక్క పదంతో బయటపెట్టాడు. ఆగు! ఆ ఒక్క మాటతో శంతనుడు తన ప్రమాణాన్ని ఉల్లంఘించాడు. ఇక అప్పణ్నించి అన్నీ మారిపోయాయి. శంతనుడు ఎదుర్కొన్నది ఒక అసాధ్యమైన సంఘర్షణ. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన భార్యకిచ్చిన మాట, మరోవైపు కళ్ల ముందే చావుకు దగ్గరవుతున్న తన చివరి బిడ్డ. చివరికి ఆయనలోని తండ్రి ప్రేమ గెలిచింది. ఆయన తన బిడ్డను ఎంచుకున్నాడు. రాజు ఎప్పుడైతే తన మాట తప్పాడో ఆ క్షణమే ఆ పెద్ద రహస్యం వీడిపోయింది. అసలామె ఎవరు? ఆమె ఎందుకలా చేసింది? ఆ కారణాలు ఇప్పుడు బయటపడబోతున్నాయి. ఆమె అంది, రాజా, మీ మాట తప్పారు. మీ మనసు ఇప్పుడు నామీద లేదు, ఈ బిడ్డమీద ఉంది. ఇక నేనిక్కడుండలేను. మన ఒప్పందం ముగిసింది. నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడామె తన నిజస్వరూపాన్ని చూపించింది. ఆమె సామాన్య స్త్రీ కాదు, సాక్షాత్తు పవిత్ర గంగానదికి అధిదేవత గంగాదేవి. ఆమె ఒక ముఖ్యమైన పనిమీద మానవ రూపంలో భూమిమీదకు వచ్చింది. అసలు ఆమె ఇదంతా ఎందుకు చేసిందంటే దాని వెనుక ఒక శాపముంది. వశిష్ఠ మహర్షి 8 మంది వసువులకి భూమిమీద మనుషులుగా పుట్టి బాధలు అనుభవించమని శపించాడు. ఆ శాపమే ఈ కథకంతటికీ కారణం.
అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. ఆమె చేసింది క్రూరత్వం కాదు, అపారమైన కరుణ. ఆ వసువులకు తల్లిగా పుట్టిన గంగ వాళ్ళని పుట్టిన వెంటనే నదిలో కలపడం ద్వారా ఆ శాపగ్రస్తమైన మానవ జీవితం నుండి వాళ్లకు విముక్తి కల్పించింది, వాళ్లకు తక్షణ మోక్షమిచ్చింది. సరే, మరి ఆ 8వ బిడ్డ సంగతేంటి? శంతనుడు అడ్డుపడటం వల్ల అతని విధి ఎలా మారింది? కథ ఇప్పుడు ముగింపుకు వస్తోంది. తండ్రి ప్రేమ వల్ల ఆ 8 మందిలో ఒక్కడు మాత్రం భూమిమీద మనిషిగా బ్రతకాల్సి వచ్చింది. అతనికి శాప విమోచనం కలగలేదు. ఆ 8వ కుమారుగే దేవవ్రతుడు. తండ్రి అడ్డుపడటంతో అతనికి శాప విమోచనం కలగలేదు. అందుకే గంగ అతన్ని పెంచి పెద్దచేసి ఒక గొప్ప యోధుడిగా తీర్చిదిద్ది మళ్లీ తండ్రికి అప్పగించింది. ఆ దేవవ్రతుడే మనందరికీ తెలిసిన మహాభారతంలోని భీష్ముడు. చివరగా ఈ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. గంగ చేసింది దైవిక కరుణ, లేక 7 పిల్లల్ని కళ్ల ముందే పోగొట్టుకున్న ఒక తండ్రి పడిన వేదన, ఒక మానవ విషాదమా? బహుశా ఈ రెండూ నిజమేనేమో.